యశ్వంత్ జనార్దన్ గల్వంకర్. ఇటు బొంబాయి సెక్రటేరియట్ లోని హోంశాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. హేమంత్ పంత్ షిరిడీ దర్శించారారంభించాక సహజంగా తన అల్లుని యోగక్షేమాలు కోరి అతన్ని 4, 5 సార్లు తనతో కూడా సాయి దర్శనానికి తీసుకుపోయాడు. మొదట కొద్దిసార్లు సాయిని దర్శించిన గల్వంకర్కు మాత్రం ఆయన పట్ల భక్తి శ్రద్ధలు అంతగా కలగలేదు. కానీ తన పిలుపు, భగవంతుని ఆజ్ఞ లేక ఎవరూ షిరిడీకి రాలేరని సాయి అన్నారు కదా! అందువలన ఆయనే అతని అంతరంగంలో క్రమంగా పరిణితి తీసుకొచ్చారు. అలా అతని పట్ల సాయి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణమేమో అతనికి తెలియకపోయినా సాయికి తెలుసు. ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఒకసారి ఆయన అతనికి స్వప్నంలో కనిపించి అతన్ని ₹2 దక్షిణ కోరారు. మరొకసారి కూడా ఆయన కలలో కనిపించి అతనికి 2 ఆదేశాలిచ్చారు. నీవు నీతి, నిజాయితీలతో ఉద్యోగంలో వ్యవహరించాలి అన్నది ఒకటి. మంచి శీలము, ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలన్నది రెండవది. నిజానికి